క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలి పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిది. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చెను. కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా నీకు వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని నీ కృప తోడుగా ఉండనిమ్మని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనించి చూసినప్పుడు ఇస్కరియోతు యోధా ఆయన దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోవటం, అపోస్తులత్వాన్ని కోల్పోవటం, తాను వెళ్ళవలసినటువంటి మార్గంలో నుండి దారి తప్పిపోయి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత తనకు బదులుగా మత్తయి అనేటువంటి వ్యక్తిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా ఇక్కడ ఎంపిక చేయబడినటువంటి భాగం ఇందులో మనకి కనబడతా ఉంది. కొంతమంది దేవుడు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఆ మంచి జీవితాన్ని, అందమైనటువంటి జీవితాన్ని చులకనగా భావించి, లెక్కలేనితనంగా భావించి, నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది కనపరిచి ఆ మంచి జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని తూలనాడటం, దాన్ని విడిచిపెట్టడం, పోగొట్టుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఏశావు జ్యేష్ఠుడిగా పుట్టాడు. జ్యేష్ఠత్వపు హక్కు అతనికి ఉంది. తన తమ్ముడితో అంటాడు, ఇది నాకెందుకు అని పూటకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేస్తాడు. తన తల్లిదండ్రులకు మనోవేదన కలిగించిన వ్యక్తిగా ఉంటాడు. వ్యభిచారిగా ఉంటాడు. అందుకనే ఏశావు భ్రష్టుడు అని బైబిల్లో ఆయన గురించి రాయబడింది. అంటే ఎంత మంచి ఆశీర్వాదాన్ని అతడు కోల్పోయాడో మీరు ఆలోచించండి. ఒక మంచి కుటుంబంలో జ్యేష్ఠుడిగా పుట్టాడు రూబేను. కానీ తన చర్యలను బట్టి ఆయన కూడా మంచి ఆశీర్వాదాలను కోల్పోతాడు. ఆ ఆశీర్వాదాలన్నీ యోధాకు వస్తాయి. దావీదు కుటుంబంలో పెద్ద కుమారుడుగా అమ్నోను మనకి కనబడతాడు. అమ్నోను ప్రవర్తన సరిగా లేకపోవటాన్ని బట్టి, దేవుడు అబ్షాలోము ప్రవర్తన సరిగా లేకపోవటాన్ని బట్టి చివరికి ఆశీర్వాదాలనేవి సొలొమోనుకు రావటం జరుగుతుంది. కొన్నిసార్లు మనం గమనించి చూసినప్పుడు మంచి స్థితిని ఇచ్చినప్పటికీ దాన్ని నిలవబెట్టుకోలేకపోవటం, దానిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండకపోవటాన్ని బట్టి దాన్ని కోల్పోవటం అనేటువంటిది జరుగుతుంది. మీరు గమనించి చూసినప్పుడు గాడిదలు కాసేటువంటి వాడు సౌలు. ఆ సౌలును తీసుకొచ్చి దేవుడు రాజుగా నియమిస్తాడు. అయితే నమ్మకత్వాన్ని కలిగి ఉండడు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడు. దైవజనుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండడు. దేవుని పట్ల ఏ మంచి ఉద్దేశాలు లేవు. అందుకని రోజు రోజుకు నీరసిల్లిపోయి దిగజారిపోయేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాడు. మీరు గమనించి చూసినప్పుడు ఏలియా దగ్గర ఎలీషా పరిచారకుడిగా ఉండి 2 అంతల ఆత్మ కొరకు పెనుగులాడి ప్రార్థన చేశాడు. పెనుగులాడి గోజాడాడు దైవజనుడిని. అదే దైవజనుడి దగ్గర ఉన్నటువంటి గెహాజీ మరి వెండి నాణ్యాలకు, లేకపోతే బట్టలకు, వీటికి ఆశించి తన కుటుంబానికి ఏం తెచ్చుకున్నాడంటే మరి శాపాన్ని, రోగాన్ని తెచ్చుకున్నాడు. వాగ్దాన భూమిలో ప్రవేశించే సందర్భంలో ఆకాను మరి తుచ్చమైనటువంటి వాటికి ఆశించి కుటుంబం మొత్తానికి చాలా శిక్షను తెచ్చుకుంటాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలామంది మంచి జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఆదాము, అవ్వలు ఏదెను వనంలో దేవుడితో రోజు ఉండేటువంటి సహవాసాన్ని కోల్పోయారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మరి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఒక మంచి ఉద్దేశం కలిగి చక్కగా బ్రతుకుతారని మంచిగా చదివించడానికి ఎంతో కష్టపడి ప్రయాసపడినప్పుడు ఆ సమయం విలువ తెలియకపోవటం, ఆ చదువు విలువ తెలియకపోవటం, వీటన్నిటిని బట్టి చివరికి మరి నిరాశలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, మరి చదువు ఫలితం లేకుండా పోయేటువంటి పరిస్థితి, సమయం అంతా వృధా అయిపోయేటువంటి పరిస్థితి.
కొన్నిసార్లు తల్లిదండ్రులు కష్టపడి మరి పిల్లలకు మంచిగా వివాహాలు చేసినప్పుడు ఆ వివాహ జీవితంలో సరైనటువంటి నమ్మకత్వాన్ని లేకపోవటాన్ని బట్టి మీరు గమనించి చూసినప్పుడు ఎన్నో కుటుంబాలు మరి పాడైపోయి, విడిపోయి ఆ కుటుంబాల్లో చాలామందికి మనోవేదన, అంటే మంచి జీవితం, మంచి కలలు ఉన్నప్పటికీ వాటిని అజ్ఞానం వలన తుచ్చమైనటువంటి వాటిని ఆశించి పాడు చేసుకోవటం అనేటువంటిది జరిగిద్ది. ఇప్పుడు ఇస్కరియోతు యోధాను గురించి గనక మీరు గమనించి చూసినప్పుడు అక్కడ యోధాను గురించి అంటాడు, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనినా. కాబట్టి యోధా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు యోధా నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయే పరిస్థితి. దేవుని మార్గం నుంచి ఆయన ఏమైపోయాడంటే దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయి ఈ పరిచర్యలో నుంచి కోల్పోయాడు. అపోస్తులత్వాన్ని కూడా కోల్పోయాడు. యేసు ప్రభు చెప్తాడు, మీరు 12 సింహాసనాల మీద కూర్చొని మీరు 12 గోత్రాల వాళ్ళకి మీరు తీర్పు తీర్చేటువంటి గొప్ప ఆధిక్యతను నేను మీకు ఇస్తానని చెప్తాడు. కానీ ఇస్కరియోతు యోధా వాటిని అంగీకరించలేదు, నమ్మలేదు అని మనం అనుకోవచ్చు. యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు మీరు గమనించి చూసినప్పుడు ఆయన వైఖరిని గురించి ప్రవచనపూర్వకంగా రాయబడినటువంటి మాటలు 41వ అధ్యాయం 9వ వచనం కనుక మీరు చూస్తే, నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తము. నాతో ఉన్నవాడు, నాతో కలిసి భోజనం చేసినటువంటి వాడు నన్ను తన్నుటకు మడిమనెత్తినటువంటి వ్యక్తిగా ఇక్కడ కనబడతా ఉన్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడతా ఉంది. మీరు గమనించి చూసినప్పుడు ఇక్కడ 38వ కీర్తన 11వ వచనంలో, నా స్నేహితులు నా చెలికాండు నా తెగులుడు చూచి ఎడమగా నిలుచున్నారు, నా బంధువులు నాకు దూరముగా ఉన్నారు. అదేవిధంగా మీరు చూసినప్పుడు 109వ కీర్తన, ఇది దావీదు ప్రవచనపూర్వకంగా చెప్పబడినటువంటి మాట. ఏంటంటే 5వ వచనం కనుక మీరు గమనించి చూసినప్పుడు అక్కడ అంటాడు, నన్ను చుట్టుకొని. 5వ వచనాన్ని మీరు చూసినప్పుడు, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచున్నారు. వాని మీద భక్తిహీన అధికారముగా ఉంచుము, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దిగగునుగాక. వాని ఉద్యోగము వేరొకటి తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. ఈ విధంగా మీరు గమనించి చూసినప్పుడు ఇస్కరియోతు యోధా ఎంత శాపాలు తెచ్చుకున్నాడు, ఎన్ని శాపాలు తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే మనకు కనబడతా ఉంది ఏంటంటే ఇస్కరియోతు యోధాకి దేవుని యొక్క వాగ్దానాల పట్ల, ప్రభు పట్ల అంత నమ్మకత్వం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండవది, ఈయనకున్నటువంటి బలహీనత ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి తమను తామే పొడుచుకున్నారు. వాళ్ళల్లో పొడుచుకొని పాడైపోయినటువంటి వాడు ఈ ఇస్కరియోతు యోధా. పాత నిబంధనలో సౌలు, ఆకాను, గెహాజీ ఇంకా చాలామంది మనకు కనబడతారు. అందులో ఈయనలో ఉన్నటువంటి ఇంకొక చెడు లక్షణం ఏంటంటే దొంగిలించుచూ వచ్చాను. యేసు ప్రభు యొక్క పరిచర్యలో చాలామంది స్త్రీలు, అనేక మంది పరిచర్యకు సహకరించారు. ఆ పరిచర్యలు ఎవరైనా సహకారులుగా ఉండటానికి సహకారిగా ఇచ్చినటువంటి ధనాన్ని ఈయన దొంగిలించుచూ వచ్చాను. అంటే దేవుడి దగ్గర వేషధారిగా ఉన్నాడు, కపటమును కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే, నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెడుతున్నాను అంటాడు. కానీ ఇస్కరియోతు యోధా ఏమన్నా దేవుని వాగ్దానాల మీద ఆయనకి నమ్మకం లేదు. రెండవది, ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాపేక్ష ఉంది. మూడోది, ఆయన దొంగిలించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నాలుగోది, కపటము, వేషధారణ అనేటువంటిది ప్రవర్తించాడు. ఐదవది, యేసు ప్రభు వారిని విడిచిపెట్టి ఆయన చేస్తారంటే భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి ఆయన బేరసారాలు చేసి ఒక బానిస వెల కొరకు యేసు ప్రభు వారిని అప్పగించడానికి ఆయన ప్రదర్శిస్తాడు. మీరు గమనించి చూసినప్పుడు ఎంత తెలివిగా ప్రవర్తించాననుకుంటాడంటే, నేను ముద్దు పెట్టి నేను అప్పచెప్తానంటాడు. యేసు ప్రభు కూడా నేను ఎవరికి రొట్టిస్తానో వాడు అపవాది కుమారుడు అంటాడు, నాశనపుత్రుడు. కాబట్టి యేసు ప్రభు తనను అప్పగిస్తున్నాడని
యేసు ప్రభు యేసు ప్రభుని ఇస్కరియోతు యోధ అప్పగిస్తున్నాడని మరి యేసు ప్రభు వారికి తెలుసు. కానీ అలా ఆయన దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చవలసి ఉంది కనుక ఆయన అలా భరించడం జరిగింది. కాబట్టి యేసు ప్రభుని బంధించే సమయంలో ఇస్కరియోతు యోధ వచ్చి ముద్దు పెట్టుకొని యేసు ప్రభువుకు శుభం చెప్పినట్లుగా ఒక కపటమైనటువంటి వ్యవహారాన్ని ప్రదర్శిస్తాడు. చివరికి దీని అంతట్లో మీరు గమనించి చూసినప్పుడు యేసు ప్రభు అప్పగించబడినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఏ కోణంతో యేసు ప్రభుని అప్పచెప్పాడో తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఇదంతా అయిపోయిన తర్వాత తన్ను తాను అసహించుకొని పశ్చాత్తాపడి, ఆ పశ్చాత్తాపం అర్థం లేనటువంటి పశ్చాత్తాపంలో నుంచి మారు మనసు రావాలి. పశ్చాత్తాపంలో నుంచి విరిగి నలిగినటువంటి హృదయం రావాలి. పశ్చాత్తాపంలో నుంచి జీవితాన్ని సరిచేసుకునేటువంటి లక్షణాలు రావాలి తప్ప జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి లక్షణాలు రాకూడదు. ఇవి అపవాది నుండి, దుష్టుని నుండి పుట్టేవి. కాబట్టి ఏ 30 వెండి నాణేల కొరకు వెళ్ళి ఈ కథ అంతా నడిపాడో, ఈ వ్యవహారం అంతా నడిపాడో, ఆ 30 వెండి నాణేలు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ డబ్బులతో మాకేం పని, నీవే చూసుకోమని చెప్పినప్పుడు ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఆ దేవాలయంలో పడేసి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోతాడు. మీరు చూడండి, ఈయన సాధించింది ఏంది? ఒక విధంగా యేసు ప్రభు వారికి ముందే చనిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఈయన సాధించింది ఏంటంటే, ఏమి సాధించాడంటే శాపాన్ని తెచ్చుకున్నాడు. తన బిడ్డలకు శాపాన్ని తీసుకొచ్చాడు. తాను మరణాన్ని తెచ్చుకున్నాడు. యేసు ప్రభువును మోసం చేద్దాం అనుకున్నాడు, కానీ ఈయనే మోసపోయాడు. కాబట్టి ఏమి విత్తుతావో నువ్వు దాన్నే కోస్తావు అన్నట్లుగా ఈ వ్యక్తి మోసపోవటం జరిగింది. చివరికి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయినప్పుడు అక్కడ మనకు కనపడతా ఉంటుంది. అక్కడ అతడు ఒక దాని మీద పడి పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయినట్లుగా ఈ అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. ఆ ధనాన్ని వాళ్ళు అంటారు కదా, ఇది క్రయధనం. కాబట్టి ఒక మనిషిని చంపటానికి ఒక యుక్తిగా ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ధనం, ఈ ధనం కానుక పెట్టెలో వేయటానికి వీలు పడదు. అంటే ఇస్కరియోతు యోధ సంపాదించినటువంటి ధనం, పాత నిబంధనలో పాపం చేసినటువంటి ధనం, లేకపోతే కుక్కలు అమ్మినటువంటి ధనం, ఈ మోసపూరితమైనటువంటి ధనం కానుక పెట్టెలో వేయకూడదనేటువంటిది ఒక కట్టడి. కాబట్టి ఈ ధనం వేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే పరదేశులకు ఉండటానికి, పాతి పెట్టడానికి ఒక సమాధి స్థలాన్ని వాళ్ళు కొంటారు. కనుక మీరు గమనించండి, దీని అంతట్లో మీరు చూసినప్పుడు ఈయన దారి తప్పిపోయాడు, పరిచర్య నుండి వైదొలిగిపోయాడు, అపోస్తులత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి ఏసా వంటి భ్రష్టమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఇస్కరియోతు యోధ మనకు కనబడతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మోసం చేసే అవకాశాలు, లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితులు నీ ముందు నీకు అనుకూలంగా ఉండొచ్చు. కానీ దేవుడు తీర్పు తీర్చే దేవుడు. మనం ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవునికి ప్రతిదీ స్పష్టంగా కనబడతా ఉంది. విమర్శ దినమందు ప్రతి మాటకు కూడా మనం ఏం చెప్పాలంటే దేవుని ముందు మనం లెక్క అనేటువంటిది అప్పచెప్పాలి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా ఉంటామో దేవుడు న్యాయవంతుడు, తీర్పు తీర్చే దేవుడని గుర్తెరగాలి. మీరు ఇక్కడ చూసినప్పుడు ఈ మత్తయ్య అనేటువంటి వ్యక్తి, ఇక్కడ మీరు చూసినప్పుడు పైన ఇద్దరిని అక్కడ ఎంపిక చేయటం అక్కడ మనకు జరుగుతూ ఉంది. ఒక ఆయన యాస్తు అను మారు పేరు కలిగినటువంటి బర్సబా అనేటువంటి వ్యక్తిని మత్తయ్య అనేటువంటి పేరు వ్యక్తుల మీద చీట్లేస్తారు. దేవుడు మత్తయ్య అనేటువంటి వ్యక్తిని దేవుడు కోరుకోవటం జరుగుతుంది. నిజంగా ఈయన ఎంత ధన్యుడు, ప్రభువు ఏర్పరచుకున్నటువంటి వాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదును కోరుకున్నట్లుగా ఆ అపోస్తులత్వంలోకి ఈ వ్యక్తి రావటం అనేటువంటిది నిజంగా ఈయన జీవితంలో ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ప్రభు పరిచర్యలోకి రావటం, తర్వాత అపోస్తులత్వంలోకి రావటం, ఈయన నిజంగా ఎంత ధన్యుడు, ఎంత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి అనేటువంటిది మనకు కనబడతాం. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా తన భక్తులను ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి నిన్ను, నన్ను, మనందరిని కూడా దేవుడు ఎందుకు పిలిచాడంటే చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. మనకు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వటానికి, రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తై ఉన్నటువంటి పిల్లలుగా మనం ఉండటానికి దేవుడు మనందరిని కూడా పిలిచాడు. కాబట్టి ఇందులో దేవుని గొప్ప ప్రేమ ఉంది. కాబట్టి ఇస్కరియోతు యోధాలాగా
మరి చెడ్డదాన్ని, లోకాన్ని ప్రేమించి చివరికి వాళ్ళను వాళ్ళు అసహించుకొని, చేదరించుకొని చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవటం. కాబట్టి జీవితంలో పొరపాట్లు, అపరాధాలు మన జీవితంలో సహజంగా కొన్నిసార్లు నీ జీవితంలో మన జీవితాల్లో జరిగి ఉండొచ్చు. సరి చేసుకోవడం. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. తన పాపమునకు పరిహారం నొందినటువంటి వాడు ధన్యుడు. అతడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. కనుక ఒక దొంగ ప్రభువా నిన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అతన్ని క్షమించి అతనికి ఆయన రాజ్యంలో పరదేశులో ఉండేటువంటి భాగ్యాన్ని కలిగిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, పొరపాట్లు, అపరాధాలు వీటన్నిటిలో నుంచి మార్పు తెచ్చుకొని దేవుని వైపు తిరగటం, సరి చేసుకోవటం అనేటువంటిది గొప్ప విషయం. కాబట్టి జీవితాన్ని నాశనం చేసుకుందాం అనేటువంటిది దుష్టుడి నుండి వచ్చేటువంటి ఆలోచన. దుష్టుడు ప్రేరేపించబడితే కలిగేటువంటి ఒక ఆ చెడు ఆలోచన. జీవితాన్ని సరిచేసుకోవటం, జీవితాన్ని ప్రభువులు చేసినటువంటి పొరపాట్లన్నీ ఒప్పుకొని దేవుడు క్షమించలేని పాపం అనేటువంటిది ఏదీ కూడా లేదు. సౌలు సంఘానికి ఎంత వ్యతిరేకమైన పనులు చేశాడు. పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, ఈరోజు నేను తెలియక ఒకప్పుడు చేశాను, ఈరోజు నేను కనికరింపబడ్డాను అని అంటాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవునితో ఉంటూ, మళ్ళీ ఇందులో ఉన్నటువంటి ఇంకో సమస్య ఏంటంటే దేవునితో ఉంటూ ఒకవేళ భక్తిహీనత కలిగి ఉంటే అది కూడా చాలా ప్రమాదం. ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. మీరు రోమాపత్రిక 1వ అధ్యాయం చూస్తే దేవుడితో ఉంటూ వారిని దుర్నీతిలో ఉంటాన్ని బట్టి, భక్తిహీనతలో ఉంటాన్ని బట్టి దేవుడు వారిని చేయరాని కార్యములు చేయుటకు, అపవిత్రతకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అంటే దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాలన్నీ వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగం చేసుకున్నారు. కాబట్టి హృదయం కఠినపరుచుకొని వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి మరి చివరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. కనుక ఈరోజు ఈ మిక్కిలి విలువైనటువంటి సమయంలో మనం దేవునితో తిరిగి ఏదైతే మనం క్రీస్తులో మనం ఒక స్థితిలో ఉన్నాం, ఈరోజు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం పొంది, ప్రభు రక్తం ద్వారాగా కడగబడి దైవికమైన జీవితాన్ని జీవించడానికి మనం మరి నడుస్తూ ఉన్నాము. దాన్ని మనం కాపాడుకోవటం, తాను నిలుచున్నానన్న ప్రతివాడు కూడా పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. కాబట్టి అటు ఇటు కొట్టబడక యేసు వైపు చూస్తూ మన యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. ఇస్కరియోతు యోధాలాగా జీవితాన్ని ఆ భక్తిహీనతలోకి తీసుకెళ్ళటం కాదు, ఆశీర్వాదాలను కోల్పోవటం కాదు, జీవితాన్ని అంతమొందించుకోవటం కాదు. అది జీవితానికి ఒక అర్థం లేనటువంటిది. కనుక క్రీస్తు ప్రభువుని అనుసరిస్తూ దేవుని పిల్లల మళ్ళీ దేవుని పిల్లల్లాగా ప్రభు మార్గంలో నమ్మకం ఉండటానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. అందరికీ వందనాలు.